ఇక ఐఏఎస్ లేదా ఇప్పుడు అధికారుల ధర్మసత్రం అబ్బా జిహెచ్ఎంసీ అక్రమార్కులకు పునరావాస కేంద్రంగా బల్దియా 1000 మందికి పైగా అక్రమ తిష్ట. వీళ్ళంతా హైదరాబాద్లోని ప్రజలందరూ, గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలందరూ కూడా రోజు పొద్దుగాల పొద్దుమీకి మధ్యాహ్నం 3 పూటలు ఉచ్చబోసి ఏరుగుతే ఏదైతే పోతుందో ఈ మున్సిపల్లల్లా ఈ పైపులకి అంతా వీళ్ళందరిది తిన్నటువంటి వాళ్ళే అధికారులు. వీళ్ళు అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళు. నేను అందరిని అంటలేను సుమా, అవినీతికి పాల్పడ్డ వాళ్ళంతా హైదరాబాద్ మంది అంతా తిని ఉచ్చదాగి తినే డ్రైనేజే. నేను పచ్చిగా మాట్లాడతా కాబట్టి ఇగోంది అధికారుల ధర్మసత్రమా జిహెచ్ఎంసీ అక్రమార్కులకు పునరావాస కేంద్రంగా బల్దియా 1000 మందికి పైగా అక్రమ తిష్ట. ఎవడు పెట్టినా 1000 మందికి పైగా అక్రమ తిష్ట. ఏం లేని అయితే పేపర్ అయితే రాయదు కదా, ఏం లేని చూడు వీళ్ళు ఎంత నిమ్మకు నీరెత్తనట్టుండో. అవగాహన లేని విభాగాల్లో పోస్టింగ్స్. గత ప్రభుత్వ హయాంలో పైరవీలతో రిటైర్ అయిన సీట్లను వదలని ఆఫీసర్లు. ఆన్నే చచ్చిపోయి ఆన్నే పాడగట్టు ఈ కొడుకులకు. ఆన్నే చచ్చిపోయిన ఆన్నే చంపాలి, చంపి పాడగట్టి ఆన్నే బొందబోడురు. ఇక ఆన్నే వాడు కూర్చున్న జాగాలనే. డిప్యూటేషన్ మూసిన వారు ఇక్కడే కంటిన్యూ. ఎందుకు పీక నీకు ఆడ పైసలు వస్తున్నాయి, ఆడ మందిని ముంచుతుర్రు, బెదిరిస్తుర్రు. ఆడ కూర్చొని ఎట్లా ఏం చేసుకోవాలని సెట్ బ్యాక్ చేసుకోరు కాబట్టి ఈ ఆడికే కదులుతలేరు వీళ్ళు. వాళ్ళ సొమ్ము రిటైర్ అయిన అర్థమైందా? మంచి మంచి పోలీస్ ఆఫీసర్లే ఫోన్ ట్యాపింగ్ లో పీకిర్రు. మీరు ఎంత గానీ వీళ్ళది ఎట్లుంటుంది అనుకున్న ఆఫీస్లో పోతే మనకి ఏదైనా 12 పోయినాం అనుకో, నార్మల్ లాగా పోయి మనం ఏమైందే ఎందుకు వచ్చినావు వీళ్ళు అడుగుడు ఏదో ఆయన సొమ్ము అడిగినట్టుగా, ఈయన సొమ్ము అడిగినట్టుగా. ఈడు పబ్లిక్ కట్టే పైసలతోని ట్యాక్సీలతో జీతాలు తీసుకొని ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చొని మళ్ళీ వీళ్ళు రూపాయి వేరుంటది అడుగుడు మామూలు కాదు. ఏదో మళ్ళా సార్ బయట ఒకడు మనసు ఉంటాడు, బయట మనసు ఉంటాడు. ఏమంటాడు అంటే సార్ బిజీ ఉన్నాడు, సార్ మాట్లాడుతున్నాడు వాళ్ళు ఇవ్వన్నాడు బంక చెక్క లోపల. వాడే ఫోన్లో ఆడుతుంటాడు ఉట్టిగా టైం పాస్గా. మన సెక్రటరీలా ఒక ఫార్మసిస్ట్ 37 సంవత్సరాలు నేను అక్కడనే ఉన్నాడు, కదులుతున్నాడు. 37 సంవత్సరాలు మరి ఎంత దారుణం. ఇంకో 30 ఉంటే అయిపోయి ఆడు పోయినా ఇంకేంది ఉన్నాడు, అలా తిష్టేసి కూర్చున్నాడు. ఇంకో 30 ఏళ్ళు ఉంటే అయిపోయి ఉంటుంది. అంత 60 కదా. అదే అంటే ఏజ్ అయిపోయినా కూడా మళ్ళీ పెట్టుకుంటారు. మనకు యువత వద్దు కదా, వద్దు నిరుద్యోగులు మనకొద్దు, యువత మనకొద్దు, యువన్ ఛాన్స్ ఇవ్వద్దు. మీరే ఉండాలల్లా వచ్చేదాకా. మీరు మీ జీవితాన్ని గడుపుర్రి. మంది సొమ్ముని మంది ఉచ్చందాగు. అరే జీతాలు తక్కువ రిటైర్ అయిన ప్లేస్ లో కొత్త ఛాన్స్. అధికారులకు జిహెచ్ఎంసీ సత్రంలో మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో పైరవీలతో సంబంధం లేని విభాగాల్లో పోస్టింగ్ సంపాదించుకున్న కొందరు ఆఫీసర్లు పెత్తనం చెలాయిస్తున్నారు. రిటైర్ ఆఫీసర్ల పదవీ కాలాన్ని గత ప్రభుత్వం పొడిగించడంతో వారు సైతం అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నారు. డిప్యూటేషన్ ముగిసిన అధికారులు సైతం ఇక్కడే కంటిన్యూ అవుతున్నారు. ఇక ఇది వార్త. దీని మీద ఏం చేస్తుందో చూద్దాం గవర్నమెంట్. తిట్టనైతే తిట్టినా మళ్ళీ కోపం వస్తుంది. రాని కోపం వస్తుంది.